హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ మీద కన్ను వేసింది. ఆ ప్లేయర్స్ ఎవరు, ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. విరాట్ కోహ్లీ గారి ఫ్యాన్స్ ఉంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఐపీఎల్ మెగా వేలంకి ముహూర్తం ఖరారైంది. అది ఎక్కడ అంటే సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా జరగబోతుంది ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్. అందులోని గత సీజన్లోని అదరగొట్టిన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ మీద ఆర్సీబీ ఫ్రాంచైజీ కన్నువేసింది. ఆ ప్లేయర్స్ ఎవరంటే ముందుగా నెంబర్ 1 ఎవరు అంటే వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్కి ఈసారి ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎలాగైనా సరే దక్కించుకోవాలనుకుంటుంది. ఎందుకంటే గతంలో కూడా వాషింగ్టన్ సుందర్ ఆర్సీబీ తరపునే ఆడేవాడు. అలాగే అతను స్పిన్ ఆల్రౌండర్, అతను బ్యాటింగ్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఈసారి వాషింగ్టన్ సుందర్కి 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు బీసీసీఐ వర్గాలు కూడా. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ భారీ ధర పరిగితే అతని స్థానంలోని ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అయిన షాబాజ్ అహ్మద్ను కూడా తీసుకోవాలని చూస్తుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. అలాగే ఆర్సీబీ ఫ్రాంచైజీ నెంబర్ 2 టార్గెట్ చేసే ప్లేయర్ ఎవరు అంటే మార్కో జాన్సన్. మార్కో జాన్సన్ రీసెంట్గానే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగిన 3వ T20లోని బ్యాటింగ్ చాలా అదరగొట్టాడు. అలాంటి ప్లేయర్ని ఆర్సీబీలో ఉంటే లో ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేయగల క్యాపబిలిటీ ఉంటుందని ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా అతని మీద కన్ను వేసింది, అతను కూడా కొనుగోలు చేయాలని. అలాగే నెంబర్ 3 నటరాజన్ ఎందుకు తీసుకోవాలనుకుంటుందంటే డెత్ ఓవర్స్లోని ఎస్డిఎల్ రన్స్ భారీగా ఇస్తున్నాడు. అందుకే ఎస్డిఎల్ని పవర్ ప్లేలో బౌలింగ్ వేయించి అలాగే నటరాజన్ని డెత్ ఓవర్స్లో ఇద్దామని చూస్తుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. అందుకే నటరాజన్ కూడా టార్గెట్ చేస్తుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. అలాగే నెంబర్ 4 ఎవరు అంటే భువనేశ్వర్ కుమార్ని టార్గెట్ చేస్తుంది. భువనేశ్వర్ కుమార్కి ఇంటర్నేషనల్లో కానీ నేషనల్లో కానీ అన్న అనుభవం ఉంది. అలాంటి ప్లేయర్ కానీ ఆర్సీబీలో ఉంటే మనకు చాలా ఉపయోగపడతాడు. అలాగే వికెట్లు కూడా మంచి టైంకి తీస్తూ ఉంటాడు. మంచి క్యాపబిలిటీ ఉన్న బౌలర్. అలాంటి బౌలర్ ఉంటే ఆర్సీబీలోనికి మనకు చాలా ఉపయోగపడతాడు. అలాంటి బౌలర్ మనకి అరుదుగా దొరుకుతారు. అందుకే భువనేశ్వర్ కుమార్ని తీసుకుందాం అనుకుంటుంది ఆర్సీబీ ఫ్రాంచైజీ. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.